పొద్దున మున్సిపాలిటీ వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చి బ్యానర్ ఇప్పరి అన్నారు. ఇది దీంట్లో ఏం లేదు, ఇది మేము వార్డు సమస్య, ఇది ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అయినందుకు మేము రాసి తగ్గించుకున్నాము. ఫారూక్ నగర్ ట్యాంక్కి, ఫారూక్ నగర్ స్థలంలో కట్టుకునే ట్యాంక్కి మాది మున్సిపాలిటీ అని వాళ్ళు చెప్తే, ఇది మున్సిపాలిటీది కావచ్చు, అయినా కానీ మా వార్డు సమస్య ఇది, పార్టీలకు అతీతంగా నేను బ్యానర్ కట్టినాను, దీని జోలికి రావాలని చెప్పినాను. వాళ్ళు 4 రోజులు 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నారు. ఎవరు లేని సమయంలో వచ్చి కొడేళ్ళు తీసుకొని కట్టెగా ఉండే కొడేళ్ళు తీసుకొని కోసి, ఇక్కడ ఉండే నాయక్ అనే పిల్లోడు ఇంకా మందికి పిలుచుకొని వచ్చి కమిషనర్ గారు చెప్పినారు ఈపీఎం అని వాళ్ళు తీసేసి ఆడ పార్టీకి పోయినారు. ఆ కొడేలి గిడేలి ఇన్ని ఉంది. వీళ్ళు ఎందుకు ఇట్లా భయపడుతున్నారు? దాంట్లో ఏం తప్పు లేదు. మేము న్యాయం చేయమని అడుగుతున్నాము. న్యాయం చేయమని అడిగితే ఇంత భయపడాల్సిన అవసరం ఏముంది? వీళ్ళకు ఎవరి కాడ ఏం తీసుకున్నారు, ఎంతగా అమ్ముకున్నారు అనేది నాకు అర్థం కాకుండా అమ్ముకుంటా పోతూ ఉన్నారు. ఏం అమ్ముకుంటున్నారు ఏం లే, లాస్ట్కు చెట్టు అమ్మినాడు, యాప చెట్టు అమ్మి ఒకడు 15,000 తీసుకున్నాడు. ఈడ నాకు బ్యానర్ జోలికి వస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో చెట్టు ఉంటే నరికి దానికి పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు చేసి ఒకడు 15,000 డబ్బులు, ఒకడు నరికినోడు డబ్బులు, ఇవన్నీ వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉన్నారు. ఒక న్యాయపరంగా అడిగేతోని మీద బ్యానర్లు చింపడము, కొట్లాడము, ఈ పరిస్థితి జరుగుతుంది నిందాలు. అంటే న్యాయం చచ్చిపోతుంది దానికి. దీనికి మీడియా మిత్రులు పై దాంగా అధికారులకు, పార్టీ వాళ్ళ కాడికి, అధికారుల దగ్గరికి, కలెక్టర్ అమ్మ దగ్గరికి తీసుకొని పోవాలని ఈ సందర్భంగా నేను విన్నవించుకుంటున్నాను సార్. మీరే ఆగిపోతారా, ఇంకా ముందరికి పోతారా? లేదు సార్, ఇంకా ఇది చేసినట్టు వీళ్ళు గవర్నమెంట్ స్థలం మాకు తీసి మా వార్డు వాళ్ళకు చూపెట్టినట్టు, లేకుంటే దీంట్లో కోర్టులో హైకోర్టులో మట్టంగా జరుగుతూనే ఉంటుంది. ముందరికి పోతాము, డిమాలిష్ ఆర్డర్ తీసుకొని వస్తాము, అన్నీ చేస్తాము. వాళ్ళు అప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు డిమాలిష్ చేయబడుతుంది. మొత్తం ఎన్ని సెంట్లు అది ప్రభుత్వ స్థలమా? 28 సెంట్లు సార్. మేము పేపర్ పెట్టాము, వాట్సాప్లో ఈరోజు పేపర్ పెట్టాము. పొరంపోకు స్థలమా అది? గవర్నమెంట్ కాల్వ పూర్వపోకు స్థలం సార్. దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించినదే, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరికీ సంబంధం సార్. ప్రభుత్వ అధికారులందరికీ సంబంధమే. ప్రభుత్వం సొమ్ము ఏదైనా పోతుంది అంటే ప్రభుత్వ అధికారి, ప్రతి ఒక్క అధికారి దానికి అర్హుడే. దానికి కాపాడే బాధ్యత ప్రభుత్వ అధికారులకు ఉంది. కాలువతో కలిపి 28 సెంట్ల, కాలువలు కాదని 28 సెంట్ల? కాల్వ స్థలము 2 కలిపి 28 సెంట్లు పేపర్లో ఉంది. పేపరు నేను వాట్సాప్లో పెట్టాను సార్, అన్నీ ఇచ్చినాను, కోర్టులో కానీ ఇచ్చినాను. ఒకవేళ కాలువతో కలిపి 28 సెంట్లు మీకు చూపిస్తే మాకేం అభ్యంతరం లేదు సార్. ప్రభుత్వ స్థలము అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటే చాలు, మాకు అంతకంటే ఎక్కువ ఏమొద్దు. వాళ్ళ స్థలాలలో వాళ్ళు కట్టుకొని మనకేం నష్టం లేదు. మాకు ప్రభుత్వ స్థలం అన్యాక్రాంతం కాకుండా మేము కొట్లాడుతున్నాం అంతవరకు. దీంట్లో ఎటువంటి దూకా లేదు. ఈయన అవుతారా, ఇంకా ముందర పోతారా ఏమన్నా? లేదు సార్, ఇది ప్లెగ్గులు కొట్టి వాళ్ళు న్యాయపరంగా చేసే అధికారులు, మాకు అధికారులకు ప్రభుత్వం వారికి ఏం లేదు. ఇది ప్లెగ్గులు కొట్టలేదు, ఎవరికి చూపెట్టలేదు. అంటే గతంలో మీకు ప్లెగ్గులు కొట్టినారా? ఏం కొట్టలేదు సార్, ఏం ప్లెగ్గులు కొట్టలేదు, ఏం కొట్టలేదు. పోరాటం ఏం లేదు సార్. ఇది మనకు లాస్ట్ వరకు మనం చేయాల్సిందే.